పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఈ జూన్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? అయితే అన్ని రోజుల రాశి ఫలితాల్లా కాకుండా ఈ 15 రోజులు ప్రత్యేకం. జూన్ 2వ తేదీన విశేషంగా గురువు మారబోతున్నారు కనుక జీవితంలో అభ్యున్నతి ఎలా ఉండబోతుందనే అంశాలు గురువు గారు చెప్పేది ఆశాంతం విని పాటించవలసిందిగా కోరుతున్నాము. ఇక ఈ అంశాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. గురుగారు నమస్కారం. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, సింహరాశి వారికి జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు ఎలా ఉంది? ముఖ్యంగా 2న గురువు మారుతున్నారు. చాలా మంది సింహరాశి వారు ప్రత్యేకంగా మీకు చెప్పమన్న విషయం ఏంటంటే, ఎప్పుడో కష్టాలే, ఎన్నడు సుఖం ఉంటుంది మా జీవితానికి అని చాలా మంది అంటారు. అది నిజమేనా? వాస్తవాన్ని గమనించుకుంటేనమ్మా, ఉన్నటువంటి 12 రాశుల్లో సింహరాశిది ఒక విలక్షణమైన తత్వం. అంటే ప్రతిదీ కూడా నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ముందడుగు వేసే తత్వం వాడదుంటుంది. కాస్త కమాండింగ్ నేచర్ ఉంటుంది. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం కానీ, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కానీ ఉండదు. ఒక్కసారి వాళ్ళు అన్ని అధికారం వాళ్ళ చేతిలో పెడితే చాలా డిప్లొమాటిక్గా అన్ని పనులు పూర్తి చేస్తారు. ఇది ఎదుటి వాళ్ళకి ఎలా కనిపిస్తుందంటే ఇగో పర్సన్స్గా కనిపిస్తారు. అందుకనే సహాయ సహకారాలు అంత తొందరగా సింహరాశి వాళ్ళకి లభించవు. కాబట్టి వాళ్ళ కష్టం వచ్చినప్పుడు వాళ్ళే పనిచేసే స్వభావంగా ఉంటే అన్ని విధాలుగా పైకి ఎదుగుతారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ జూన్ నెల అంతా కూడా కాలసర్పదోష ప్రభావంలో ఉంది కాబట్టి 12 రాష్ట్రాల వారికి అంత అనుకున్నంతగా శుభంగా ఏమీ ఉండదు. కాకపోతే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా గురువు జూన్ 2వ తారీఖు నుంచి మారబోతున్నాడు. ఇప్పుడు మనకు సింహరాశి వారికి చూసుకుంటే సప్తమంలో రాహు అనగా కుంభంలో రాహువు, రాశిలో కేతువు, అష్టమంలో శని, అలాగే నవమ స్థానంలో కుజుడు, అలాగే దశమ స్థానంలో రవి, మరియు లాభస్థానంలో గురువు 2వ తారీఖు వరకు. తర్వాత 2వ తారీఖు నుంచి గురువు కర్కాటక రాశిలో, అలాగే 2వ తారీఖు అనగా 8వ తారీఖు వరకు శుక్రుడు ఈ సంబంధించినటువంటి మిథున రాశిలో, 9వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తారు. అయితే గమనించుకున్నట్లయితే ఇప్పటి వరకు నడిచింది ఒక లెక్క, ఇప్పటి నుంచి నడవబోయేది ఒక లెక్క అన్నట్టుగా ఈ సింహరాశి వారికి ఉంటుంది. ఎటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి అంటే, కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయగానే సింహరాశి వారికి నష్టములు కలుగుతాయి అని సూచన. అంటే నష్టము అని అంటే మనకు అందరికీ టక్కున వచ్చేది డబ్బే అనుకుంటారు. డబ్బని కాదు. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులకి సంబంధించిన నష్టం విద్యార్థులకు కలుగుతుంది. ఉద్యోగార్థులకు సంబంధించిన నష్టం. వ్యాపారం చేసుకున్నారు, వ్యాపారానికి సంబంధించిన నష్టం. అంటే డబ్బు పరంగానే కాదు, స్టాక్స్ వ్యాలిడిటీ అయిపోవడము, స్టాక్స్ తగలబడిపోవడము, లేకపోతే స్టాక్స్ బ్రేక్ అవ్వడము, ఇలా జరగవచ్చు. ఇలా నష్టం అనేటువంటిది దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి దాంపత్య నష్టం జరగవచ్చు. సంతాన పరంగా ఉన్నటువంటి వాళ్ళకి సంతాన పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలా ఏ రంగంలో ఉన్నా, ఏ భావంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ విధంగా నష్టము జరిగే అవకాశం ఉంటుంది. గురువు దేనికి కారకుడు ఇక్కడ మనం తీసుకోవాలి. గురువు విద్యాకారకుడు, ధనకారకుడు, కీర్తి ప్రతిష్టలకి కారకుడు, పనులలో అనుకూలతకి కారకుడు, సంతాన కారకుడు. ఈ 5 రకాల ప్రభావము ఈ గురువు దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ 5 రకాల ఎలిమెంట్స్లో ఏ ఏ ప్రభావం ఎక్కువగా కావాలనుకుంటారో వాళ్ళకి ఆ నష్టాలు అనేటువంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనమందరం కూడా కోరుకునేది ఈ సింహరాశి వారికి దైవానుగ్రహం వల్ల అన్ని విధాలుగా సహాయ సహకారాలు వాళ్ళకి లభించాలి. అలాగే వాళ్ళు ఇబ్బందులు పడకుండా వాళ్ళ ఇష్టపడేటువంటి ఇష్టదైవము, వారి కులదైవం వాళ్ళని సదా రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అమ్మా. అయితే ఇక్కడ ప్రధానంగా గురువు 2వ రాశిలోకి అనగా 2వ తారీఖు నుంచి కర్కాటకంలో ప్రవేశం చేస్తున్నాడు కదా. కాబట్టి దీని ప్రభావం వెంబడే రాకపోవచ్చు. సింహరాశికి గురువు యోగకరుడే కాబట్టి 18వ తారీఖు వరకు తన సొంత నక్షత్రంలో ఉంటాడు. తదనంతరం మారిపోతున్నాడు. ఎప్పుడైతే శని నక్షత్రంలోకి ప్రవేశం చేస్తాడో, పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, కానీ గురువు కూడా ప్రభావంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసేసరికి దాంపత్య జీవితంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ కొంత ఇబ్బందులు పడే అవకాశం
జూన్ 18వ తారీఖు నుంచి ఉంటుంది. ఓ. కాబట్టి ముఖ్యంగా దాంపత్యము, వైవాహిక సంబంధము మరియు ఆరోగ్యము పట్ల, ధనము పట్ల ఈ సింహరాశి వాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండాలి అని గురు సంచార ప్రభావం మనకు తెలియజేస్తుంది. Hmm. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రాహువు సప్తమ స్థానంలో ఉన్న అది సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలు తప్ప వ్యతిరేకంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉండదు. అందరికీ తెలిసిందే అష్టమ శని, ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే కుజుడు మేషరాశిలోకి సంచారం చేస్తున్నప్పుడు ప్రధానంగా ఆస్తి, కోర్టు సంబంధమైనటువంటి విషయాలు చర్చకు వస్తాయి. Hmm. కొంత ఆర్థిక నష్టం అనేటువంటిది కుజ సంచార ప్రభావంలో కలుగుతుంది. అన్నిటికంటే మించి ప్రధానంగా రవి సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఉద్యోగ భద్రత అనేటువంటిది ఉంటుంది. Hmm. అలాగే బుధుడు కూడాను అనుకూలంగా ఉన్నాడు. అంటే ఇక్కడ సింహరాశి వారికి తమ ఆలోచనలతో స్పెక్యులేషన్స్, పెట్టుబడులు గనక పెట్టుకుంటే బుధుడు అనుకూలించబోతున్నాడు. అలాగే శుక్రుడు ప్రధానంగా విలువైన వస్తువుల్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే ఈ శుక్రుడు మారుతున్నాడు 9వ తారీఖు నుంచి కర్కాటకంలోకి వస్తున్నాడు. కాబట్టి ఇటు శుక్ర ప్రభావం, అటు గురు ప్రభావం రెండు కలిసి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి విలువైన వస్తువుల్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే ఆభరణాలు కావచ్చు, లేదా కోల్పోవడం అంటే దొంగతనం జరిగితే కోల్పోవడం అని కాదు. ఇక్కడ కోల్పోవడం అనేటువంటి మాటకి మన అవసరానికి బంగారం తాకట్టు పెట్టవచ్చు, మన అవసరానికి ఫిక్స్డ్ అసెట్స్ లేదా ఎఫ్డీస్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అనగా మనది అనుకున్నది కొంత కోల్పోయే అవకాశం ఈ యొక్క సంబంధించినటువంటి సింహరాశి జన్మించినటువంటి వాళ్ళకి ఉంటుందని చెప్పవచ్చు. అలాగే గురువుగారు, సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ప్రధానంగా విద్యార్థులకి నష్టము గురు సంచార ప్రభావం వల్ల జరుగుతుంది అని. అంటే విద్యార్థులకి నష్టం అంటే బాగా ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్ హాల్లో మర్చిపోవచ్చు, లేదా చదివినవి కాకుండా చదవనివి ఏదో కొత్తవి వాళ్ళకి రావచ్చు. వాళ్ళు ఒక ఎగ్జామ్ అనగానే ఒక దృష్టితో ప్రిపేర్ అవుతారు, ఇవి ఉంటాయేమో అని చెప్పి. ఆ ప్రిపేర్ అయిన వాటికంటే అన్ప్రిపేర్డ్ క్వశ్చన్స్ రావచ్చు. ఇలా విద్యార్థులకి కొన్ని ఆటంకాలు ఎదురవుతుండొచ్చు. లేదా మంచి యూనివర్సిటీలో కావాలి అనుకుంటే ఈ విద్యార్థులకి సరిపడా మార్కులు లేకపోవడం వల్ల కాస్త ఆలస్యం, రిజల్ట్స్ అనేటివి ఆలస్యం అవ్వచ్చు. ఇలా అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మాత్రం ఏ ఇబ్బంది లేదమ్మా. చక్కగా ఉద్యోగ భద్రత పెరుగుతుంది. అన్నిటికంటే మించి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కొత్త ఉద్యోగంలో మారే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంకా చెప్పాలి అని అంటే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 15వ తారీఖు వరకు కూడా చాలా వాల్యుబుల్ టైం, ప్రయత్నం చేయవచ్చు, అన్ని విధాలుగా బాగుంటుంది. ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత స్థానచలనం అయ్యే అవకాశం ఉంటుంది. ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ధనపరంగా ఖర్చులు అధికంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వాళ్ళకి, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి జరుగుతాయని చెప్పవచ్చు. గురువుగారు, సింహరాశిలో జన్మించిన వారికి ఈ జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు రోజువారీగా ఎలా ఉండబోతోంది? రోజువారీగా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రోజువారీ ఖర్చులు, ఆదాయం కనుక చూసుకున్నట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో ఆటంకాలతోనే ఆ ప్రయత్నాలు కంప్లీట్ అవుతున్నాయా, ఈ పని పూర్తయిన తర్వాత ఇంత కష్టపడి ఈ పని పూర్తి చేశానా అన్న భావన కలుగుతుందా, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేక ఎవరికి వారే యమునా తీరి అన్నట్టుగా ఉంటున్నారా, పెళ్ళిళ్ళు కాక సంతానం కలక ఇబ్బంది పడుతున్నారా, తరచూ డైవర్స్లు అవుతున్నాయా, అలాగే ప్రధానంగా ఒక పని కంప్లీట్ అయిపోయినా ఇంకొక పని కోసం ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందా, అన్ని అవకాశాలు నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయా, సంతోషకరమైన జీవితాన్ని పొందలేకపోతున్నారా, అయితే ఖచ్చితంగా మీ యొక్క కుటుంబంలో పంచశాప ప్రభావాలు ఉన్నట్టు లెక్క. స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ యొక్క పంచశాప నివృత్తికి ప్రతి నెల 2వ ఆదివారంలో మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క పంచశాప నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. రాలేని వాళ్ళకు బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వాళ్ళకి 1వ తారీఖు వచ్చిన ప్రధానంగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అలాగే వాహన మరమ్మతులకి, గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 2, 3, 4 ఈ తేదీలలో సింహరాశి వారికి కొంత అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది.
జ్వర పీడితులయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడూ ఆలోచనలకే పరిమితమవుతాయి తప్ప కార్యరూపం దాల్చదు. వృధా కాలయాపన జరుగుతుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఇక 5, 6, 7, 8 ఈ తేదీలలో ప్రధానంగా సింహరాశి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు లభించడం, పెద్దల యొక్క అనుగ్రహంతో పనులని పూర్తి చేసుకోవడం, సమస్యలు నివారించుకోవడం, ఖర్చుకు మించిన ఆదాయం లభించడం, విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు. సంతోషకరంగా ఈ 4 రోజుల పాటు ఉంటారు. ఇక 9, 10, 11 ఈ తేదీలలో ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైన ఆందోళన ఉంటుంది. ఏ ప్రయత్నం చేసినా ప్రయత్నంలో తుదకంటూ పోరాడతారు కానీ ఆ ప్రయత్నంలో సఫలీకృతం కాలేకపోతారు. వాయిదాలు ఎక్కువగా అవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 12, 13 ఈ తేదీలలో గనక చూసుకున్నట్లయితే సంతాన మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. కాబట్టి లౌక్యంతో సంతానంతో వ్యవహరించాలి. ఆస్తి, కోర్టు సంబంధించిన వ్యవహారాలు చర్చకు వస్తాయి. ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చమ్మా. శిరో సంబంధంగా ఇబ్బందులు ఎదురవుతాయి. 14, 15 ఈ తేదీలలో చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ భద్రత పెరుగుతుంది. నిరుద్యోగస్తులకి మంచి అవకాశం, మంచి వార్త వింటారు. వ్యాపారస్తులైతే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పవచ్చు. అలాగే గురువు గారు, సింహరాశి వారికి చేసుకోవాల్సినటువంటి దోష నివృత్తి పరిహారాలు ఏంటి? సింహరాశి వారు ప్రధానంగా ప్రతిరోజు కూడాను దత్త అష్టకం, కాలభైరవ అష్టక పారాయణాలు గనక రోజుకి 3 సార్లు పఠించినట్లయితే తమ సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.